గతంతో పోలిస్తే ప్రస్తుతం విదేశాలకు వెళ్లేవారు చాలా ఎక్కువయ్యారు. ఎన్నో కలలతో విమానం ఎక్కేస్తారు, సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో స్థిరపడతారు, తర్వాత స్వదేశంలో సొంత ఆస్తి ఉంటే బాగుంటుందని భావిస్తారు. అయితే ఎన్ఆర్ఐలు స్థిరాస్తులు కొనాలంటే కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు, ప్యారిస్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఫేమా ప్రకారం ప్రవాస భారతీయులు మాతృదేశంలో వ్యవసాయ భూములు, టేకు, ఎర్రచందనం తదితర ప్లాంటేషన్స్, ఫామ్ హౌస్ లు కొనకూడదు. కాదని కొంటే నోటీసులు జారీ అవుతాయి. సదరు ఆస్తి వివరాలకు 3 రేట్ల వరకు జరిమానా వసూలు చేస్తారు. మీకు ప్రవాస భారతీయుడి హోదా వచ్చాక బంధుమిత్రులకే కాకుండా బ్యాంకులకు కూడా సమాచారం ఇవ్వాలి. ఈ లావాదేవీలు మీ ఖాతాలో జమ అయ్యే డబ్బును గమనించి ఆయా ఆర్థిక సంస్థలు నిఘా పెడతాయి. ఆదాయ పన్ను రిటర్న్స్ ఎందుకు దాఖలు చేయలేదని నిలదీస్తాయి. తేడా వస్తే నోటీసులు జారీ చేస్తారు. అందుకే మీ బ్యాంకులకు సమాచారం ఇవ్వండి. వెంటనే వాళ్ళు మీ ఇండియన్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ను నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్ గా మార్చుకుంటారు. భారతదేశంలో వచ్చే రాబడులన్నీ ఈ ఖాతాలో డిపాజిట్ చేసుకోవచ్చు. విదేశీ లావాదేవీల ద్వారా సంపాదించే సొమ్మును నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ అకౌంట్ లో జమ చేసుకోవచ్చు. దాన్ని ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. అదే నాన్ రెసిడెంట్ ఆర్డినరీ ఖాతాలోని డబ్బును భారత్ నుంచి వెనక్కి తీసుకెళ్లడం చాలా కష్టం. ఏవైనా లావాదేవీలు చేసే ముందు అనుభవం ఉన్న న్యాయవాదులను కానీ చార్టెడ్ అకౌంట్ కానీ సంప్రదించడం ఉత్తమం. పెద్దల నుంచి వారసత్వంగా వచ్చే వ్యవసాయ భూములకు మాత్రం ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఉంది. కొనాలనుకున్న భూమి రికార్డుల ప్రకారం వ్యవసాయేతర భూమిగా బదిలీ అయిన తర్వాతే రిజిస్ట్రేషన్ లో లావాదేవీలు చేసుకోవాల్సి ఉంటుంది. స్థలాలు, ఇల్లు, వాణిజ్య భవనాలు మొదలైన వాటి విషయంలో మాత్రం ఎలాంటి పరిమితి లేదు. క్షేపంగా కొనుక్కోవచ్చు, నిరభ్యంతరంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. వ్యవసాయ భూములే కొనాలనుకుంటే భారతీయ రిజర్వ్ బ్యాంకుకు దరఖాస్తు చేసుకోవాలి.